హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ మీతో అలా. కాశీలో ఈరోజు మా మొదటి రోజు అండి. ఇలా ఉదయాన్నే 5:30కి అంతా మేము వారాహి అమ్మవారి దర్శనానికైతే వెళ్తూ ఉన్నాం. వారాహి అమ్మ గుడి ఇలా సందుల్లో ఉంటుందండి. ఇది చాలా చిన్న గుడి అన్నమాట. వారాహి మాత ఇక్కడ గ్రామదేవతగా పిలువబడుతుంది. పగలంతా శివయ్య కాశీని కాపాడుతూ ఉంటే వారాహి మాత రాత్రిపూట కాశీని కాపాడుతూ ఉంటుంది. పూజారులు కూడా ఇక్కడ ఉదయం 5 గంటల నుంచి 7 గంటల లోపలే అమ్మవారికి పూజా కార్యక్రమాలని ముగిస్తారండి. మనకైతే అమ్మవారి దర్శనం గుడిలో నుంచి కాకుండా గుడిపై నుంచి మనకు దర్శనం అయితే జరుగుతుంది. ఎందుకంటే వారాహి అమ్మని మనం డైరెక్ట్గా చూడలేమన్నమాట. సో గుడిపై నుంచి ఇలా వారాహి అమ్మ పాదాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇక అలా అమ్మవారి దర్శనం చేసుకుని ఇక కాశీ విశ్వనాథ దర్శనంకి అయితే వెళ్తూ ఉన్నామండి. మనం వెళ్ళే దారి మొత్తం ఇలా చిన్న చిన్న సందులతోనే మనకు ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. గుడిలోకి మొబైల్ అలో లేదండి. సో మనం ఇక్కడ బయట మనం పోయే దారిలోనే చాలా లాకర్స్ మనకు అవైలబుల్గా ఉంటాయి. సో మనం వాటిని అక్కడే స్టోర్ చేయాల్సి ఉంటుంది. ఇక మేమైతే అలా వెళ్ళి ఆ కాశీ విశ్వనాథ దర్శనం అయితే చాలా బాగా చేసుకున్నామండి. మాకైతే యాక్చువల్గా 2 times దర్శనం జరిగేంత ఫ్రీగా ఉందన్నమాట ఈరోజు. అసలు అలా కాశీ విశ్వనాథుని చూస్తేనే మనసంతా ఎంతో ఆనందంగా అనిపించింది. ఇక ఇక్కడి నుంచి బ్రేక్ఫాస్ట్ చేసుకుని కాలభైరవ టెంపుల్కి అయితే వెళ్దాం అనుకున్నామండి. ఇటు పక్క అయితే మాకు మన బ్రేక్ఫాస్ట్లు చాలా అవైలబుల్గా కనిపించాయండి. సో ఇక్కడ చక్కగా వీళ్ళు ఇడ్లీ దోశ వేస్తూ ఉన్నారు. సో ఇక మేమైతే బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని ఇక కాలభైరవ టెంపుల్కి అయితే స్టార్ట్ అవుతూ ఉన్నామండి. ఇక్కడ మనము ఎక్కడికి వెళ్ళాలన్నా ఈ టుక్స్ అయితే చాలా అవైలబుల్గా ఉంటాయండి. ఇవి ఒక్కొక్క పర్సన్కి 20 to 30 రూపీస్ వీళ్ళు ఛార్జ్ చేస్తారు. ఇక్కడ నుంచి టెంపుల్ అయితే 2 kilometers ఉంటుందండి. సో ఇక్కడ ఇలా మనం టుక్ను తీసుకున్నామంటే చాలా ఈజీగా మనం వెళ్ళిపోవచ్చు. నడవాలంటే మాత్రం చాలా డిస్టెన్స్లో ఉంటాయి కనుక చాలా టైం పడుతుందండి. సో ఇక్కడ ఇవి మనం ఎక్కడికి వెళ్ళాలన్నా ఈ టుక్స్ అనేటివి చాలా అవైలబుల్ ఉంటాయి. అలానే రిక్షాలు కూడా ఇక్కడ అవైలబుల్గానే మనకు ఉంటాయండి. సో ఇక మేము అక్కడి నుంచి ఇలా చిన్న చిన్న సందుల్లో నుంచి కాలభైరవ టెంపుల్కి అయితే వెళ్తూ ఉన్నాం. ఇలా వెళ్ళే దారి మొత్తం చాలా షాపింగ్స్ అయితే మనకు కనిపిస్తూ ఉంటాయండి. ఇక్కడ ఇత్తడి సామాన్లు చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట. సో ఇలా పూజా సామాగ్రి కూడా ఇక్కడ చాలా ఎక్కువగా దొరుకుతూ ఉంటుంది. మనం కాశీలోకి అడుగు పెట్టాలంటే ఆ కాలభైరవుడి అనుగ్రహం తప్పకుండా ఉండాలండి. కనుక కాశీకి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా కాలభైరవుడిని దర్శించుకొని తీరాలి. ఇక్కడ టెంపుల్స్ అన్నీ మనలాగా గోపురాలతో ఉండవండి. అవి జస్ట్ ఒక రూమ్ లాగా ఉంటాయన్నమాట. వారాహి అమ్మ టెంపుల్ కూడా అలాగే ఉంటుంది. ఇలా ఇక్కడి నుంచి క్యూ స్టార్ట్ అవుతుందండి. సో ఇలా మనం టెంపుల్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. టెంపుల్లోకి మొబైల్ అలౌవే కానీ వీడియోస్ అయితే తీయకూడదండి. ఇలా లోపలికి వెళ్ళే దారి మొత్తం మనకు ఇలా కాశీ దారాలు ఇవన్నీ అమ్ముతూ ఉంటారండి. అలానే గుడి లోపల కాలభైరవ దర్శనం జరిగిన తర్వాత మనం ఇక్కడ స్వాముల చేత దిష్టి తీయించుకోవడం చాలా మంచిది. ఇక మాకైతే ఆ కాలభైరవ దర్శనం చాలా అద్భుతంగా జరిగిందండి. ఇక ఇక్కడే మనకు బయట ఇలా రుద్రాక్షలు కూడా అమ్ముతూ ఉంటారు. ఇక్కడ వాళ్ళు లైవ్గా మనకు రుద్రాక్షను కాయ నుంచి వేరు చేసి ఇస్తారన్నమాట. సో నేనైతే ఇక్కడ పంచముఖి రుద్రాక్షలు కొన్ని అయితే తీసుకున్నాను. ఇక అలానే ఇక్కడ షాపింగ్ కూడా ఉంటుందండి. ఇక్కడ బెనారస్ శారీస్ ఫేమస్. సో ఇక నేను అమ్మ కోసం అయితే ఒక శారీ అయితే తీసుకున్నానండి. ఇక ఇలా షాపింగ్ ముగించుకొని మేమైతే మణికర్ణిక ఘాట్కి అయితే స్టార్ట్ అయ్యామండి. ఇక్కడి నుంచి మణికర్ణిక ఘాట్ మనకు 2 kilometers అయితే ఉంటుంది. ఇలా 1 kilometer వరకు టుక్ అయితే వెళ్తుందండి. ఆ తర్వాత మనం ఇలా రిక్షాలో వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. సో ఇక్కడ నుంచి మళ్ళీ 1 kilometer మేము ఇలా తిరిగి రిక్షా అయితే ఎక్కాము. ఇక ఇక్కడ మనము ఫుడ్ అయితే మనము సరిగా అడ్జస్ట్ అవ్వలేము కనుక నేను ఎక్కువ ఫ్రూట్స్ మీద అయితే డిపెండ్ అయ్యానండి. సో ఫ్రూట్స్ అయితే ఎక్కువగా తీసుకుంటూ ఉన్నాను. ఇక్కడ ఫుడ్ అయితే ఎక్కువగా ఆయిలీ ఫుడ్ మనకు దొరుకుతుందండి. పూరి లాంటివి అయితే ఎక్కువగా దొరుకుతాయి, ఆలు పూరి. సో ఈ ఫుడ్ మనము ఎప్పుడో ఒక్కసారి కానీ డైలీ అదే తినాలంటే మన వల్ల అవ్వదన్నమాట. సో ఇక మేమైతే ఇలా ఫ్రూట్స్ జ్యూస్ ఇలా తీసుకుంటూ వెళ్తూ ఉన్నాం. ఇక మనం మణికర్ణిక ఘాట్కి అయితే గేట్ నెంబర్ 4 పక్క నుండి అయితే వెళ్ళాల్సి ఉంటుందండి.
ఆ వెళ్ళే దారిలోనే మనకు ఇలా సత్యనారాయణ స్వామి టెంపుల్ కూడా కనిపిస్తుంది. సో ఇక్కడ దిగి ఆ స్వామి దర్శనం కూడా చేసుకొని ఇక గేట్ నెంబర్ 4 పక్కనే ఉన్న మణికర్ణిక ఘాట్కి అయితే మేము స్టార్ట్ అయిపోయాం. ఇలా మనం ఎక్కడికి వెళ్ళాలన్నా ఇలాంటి చిన్న చిన్న సందుల్లో నుంచి వెళ్ళాల్సి ఉంటుందండి. ఇక్కడ నేను ఇబ్బంది పడిన విషయం అంటే ఇది ఒక్కటే అన్నమాట. ఎందుకంటే ఇవి చాలా కంజెస్టెడ్గా ఉంటాయన్నమాట. ఆ చిన్న సందులోనే మనం నడుస్తూ వెళ్తూ ఉంటే ఎదురుగా ఇలా బైక్స్, స్కూటీస్ లాంటివన్నీ వస్తూ ఉంటాయి. సో మనం పక్కకు కూడా జరగలేనంత ఇరుకుగా ఈ వీధులన్నీ మనకు కనిపిస్తూ ఉంటాయండి. ఇక అలా మనం మణికర్ణిక ఘాట్కి అయితే చేరుకున్నాం. కాశీని మహాశ్మశానం అని అంటారు. ఎందుకంటే ఇక్కడ మానవ జన్మకు మోక్షం లభిస్తుంది అని ఎంతోమంది నమ్ముతూ ఉంటారు. సో ఇక్కడ మనం చనిపోవడం వల్ల మన ఆత్మకి పునర్జన్మ ఉండదు అని మన హిందూ పురాణాల్లో చాలా వరకు నమ్ముతూ ఉంటారు. ఇక ఈ కాశీ పట్టణంలో ఎన్నో ఘాట్లు ఉంటాయండి. అందులో ఈ మణికర్ణిక ఘాటు చాలా ముఖ్యమైనది. ఇక్కడ ఎక్కువగా చనిపోయిన వారిని ఇలా దహన సంస్కారాలన్నీ ఇక్కడ చేస్తూ ఉంటారు. అలానే ఇక్కడ ఉన్న టెంపుల్లో ఆ కాలిన శవాల బూడిదని తీసుకువెళ్ళి అక్కడ స్వామికి అభిషేకిస్తూ ఉంటారన్నమాట. ఇక్కడ ఇన్ని శవాలు కాలుతూ ఉన్నా ఇక్కడ మనకు కాస్త కూడా వాసన అనేది ఉండదన్నమాట. ఇక ఈ ఘాట్ అయితే చాలా దెబ్బతినిందండి. ఎందుకంటే మేము వచ్చే కొన్ని డేస్ ముందరే ఇక్కడ చాలా ఎక్కువగా వరదలు అయితే వచ్చాయంట. సో బోటింగ్ కూడా ఇక్కడ స్టాప్ చేసేశారు. ఇలా వాటర్ మొత్తం ఇక్కడ ఉన్న స్టెప్స్ అన్నిటినీ కోసేసింది. సో ఇక్కడ మొత్తం వాటర్తో ఇది మొత్తం నిండిపోయిందన్నమాట. సో అలానే అందరూ ఇబ్బంది పడుతూనే ఇక్కడ వారి కార్యక్రమాలన్నింటినీ చేస్తూ ఉన్నారు. అలానే ఇక్కడ పెద్దలకి మనం పిండ ప్రదానం కూడా చేయవచ్చు. సో ఇక మేము కూడా ఇక్కడ స్నానాలను చేసుకొని పిండ ప్రదానాలు అయితే ముగించుకున్నాం. ఇక ఫ్లో కూడా వాటర్ చాలా ఎక్కువగా ఉందండి. సో బోటింగ్స్ అయితే ఆల్మోస్ట్ అన్నీ ఆపేశారు. సో ఇలా మొత్తం ఘాట్లన్నీ చాలా నిండిపోయి మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ మనం చేసే కార్యక్రమాలన్నింటినీ జరిపించడానికి పూజారులు కూడా అవైలబుల్గానే ఉంటారండి. వాళ్ళు ఒక్కొక్క దానికి ఒక్కొక్క అమౌంట్ అయితే ఛార్జ్ చేస్తారు. సో మనం ఏం చేయించుకోవాలనుకుంటున్నామో దానికి మనం పే చేసి కార్యక్రమాలన్నీ అక్కడ ముగించుకొని ఇలా పక్కనే ఇంకొక ఘాట్ అయితే ఉంటుందన్నమాట. సో అక్కడికి వెళ్దామని మేము ఇలా వచ్చాం. కాకపోతే ఇది కూడా వరదల వలన చాలా దెబ్బతినిందంటండి. సో ఇది కూడా ఇలా క్లోజ్ చేసేశారు. ఇక మేమే అక్కడ కాసేపు ఇలా కూర్చుని చూస్తూ ఉన్నాం. గంగానది ప్రవాహం అయితే చాలా ఎక్కువగా ఉందండి. సో ఎవరు అక్కడికి వెళ్లకుండా అక్కడ సెక్యూరిటీని కూడా వీళ్ళు ఏర్పాటు చేశారు. ఇక ఈవినింగ్ అయితే మేము గంగా హారతికి వెళ్తూ ఉన్నామండి. గంగా హారతి మనకు దశాశ్వమేధ ఘాట్లో ఇస్తారన్నమాట. ఇక మేమైతే అక్కడికి ఈవినింగ్ 5 కల్లా వెళ్ళిపోయాం. ఎందుకంటే మనం తొందరగా వెళ్తే కాస్త దగ్గరగా కూర్చొని చూడొచ్చు అని మేము 5 to 5:30 అంతా వెళ్ళిపోయామన్నమాట. కానీ ఇక్కడ కూడా మొత్తం బోటింగ్ అంతా స్టాప్ చేసేసారండి. సో ఫ్లో ఎక్కువగా ఉండడం వల్ల హారతి కూడా ఇక్కడ ఇవ్వడం లేదు. ఎందుకంటే స్టెప్స్ మొత్తము అన్నీ పగిలిపోయి ఉన్నాయన్నమాట. సో వీళ్ళు గంగా హారతి కింద కాకుండా పైన ఇస్తూ ఉన్నారు. ఇక్కడ నుంచి అయితే మనకు అది కనిపించదండి. సో ఇక్కడ ఉన్న హౌసెస్ వాళ్ళందరూ ఇలా అప్స్టేర్ పైన చైర్స్ వేసి మనకు గంగా హారతి కనిపించేటట్లు ఇలా అరేంజ్ చేశారనమాట. దీనికైతే వీళ్ళు ఒక్కొక్కరికి 300 ఛార్జ్ చేశారండి. సో ఇక మేమిద్దరమే కనుక మా ఇద్దరికి 2 టికెట్స్ తీసుకొని ఇలా మేము అప్స్టేర్ పైన అయితే కూర్చొని ఉన్నాము. ఇలా ప్రతి ఒక్క అప్స్టేర్ పైన కూడా ఇలా చైర్స్ వేసి వీళ్ళు మొత్తం అరేంజ్ చేశారండి. ఒక్కొక్క అప్స్టేర్ పైన దగ్గరగా ఉన్న వాటికి ఇంకా ఎక్కువ ఛార్జ్ అయితే వీళ్ళు చేస్తూ ఉన్నారు. ఇక మేమైతే ఇక్కడ కూర్చొని చూస్తూ ఉన్నామన్నమాట. అలా గంగానదిని చూస్తూ ఉంటేనే ఎంతో ఆనందంగా అనిపిస్తూ ఉందండి. ఎంత ఫ్లో పోతుందో అండి, అసలు వాటర్ అయితే చాలా పైకిలో ఉన్నాయన్నమాట. సో ఇక మేమైతే అలా కూర్చొని చూస్తూ ఉన్నాం. ఇక మేము కూర్చోగానే మొత్తం చాలామంది అయితే వచ్చారండి. వీళ్ళు మొత్తం పేరెంట్స్ నుంచి వచ్చారంట. వీళ్ళంతా ఒక గ్రూప్గా వచ్చారు. సో ఆల్మోస్ట్ ఒక 20 to 30 మెంబర్స్ అయితే ఇక్కడ రో మొత్తం వాళ్ళే కూర్చున్నారన్నమాట. ఇలా గంగా హారతి ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రం జరుగుతూ ఉంటుందండి. అది దశాశ్వమేధ ఘాట్లో మాత్రమే వీళ్ళు ఇక్కడ గంగా హారతి అనేది ఇస్తూ ఉంటారు. మనము ఇలా గంగమ్మని చూస్తూ అలా హారతిని చూస్తూ ఉంటేనే ఎంతో ఆనందంగా అనిపిస్తుందండి మనకు. కాకపోతే ఇప్పుడు పడిన వర్షాల కారణంగా
ఇలా హారతిని పైన ఇస్తున్నారన్నమాట. ఇలాంటివన్నీ మనం తప్పకుండా జీవితంలో ఒక్కసారి అయినా చూడాలండి. ఎందుకంటే మన హిందూ ధర్మంలో మాత్రమే ఇలా నదులను పూజిస్తూ ఉంటాము. అందులోనూ కాశీ లాంటి పుణ్యక్షేత్రంలో ఇలా గంగా హారతి చూడటం నాకైతే ఇంకా ఎంతో ఆనందంగా అనిపించింది. ఇలా దశాశ్వమేధ ఘాట్లోనే మనకు కింద గంగమ్మకు దేవాలయం కూడా ఉంటుందండి. ఇక్కడ మొదట గంగామాతకు హారతి ఇచ్చిన తరువాతనే పైన మనకు గంగా హారతి అనేది మొదలు పెడతారు. ఇక్కడే ఎంతోమంది స్నానాలు చేసుకొని గంగమ్మను దర్శించుకుంటూ ఉంటారండి. ఇక సాయంత్రం 6:30 ఇక్కడ కింద గంగా హారతి స్టార్ట్ అయింది. ఇలా కింద అమ్మవారికి హారతి ఇచ్చిన తర్వాతనే పైన గంగా హారతి స్టార్ట్ చేస్తారన్నమాట. సో ఆల్మోస్ట్ మొత్తం చీకటి అయిపోయిందండి. వీళ్ళు 7 to 7:30 కల్లా స్టార్ట్ చేస్తారు. సో ఇక్కడ పూజ స్టార్ట్ అవ్వగానే మనలో ఒక చక్కని వైబ్రేషన్స్ అయితే స్టార్ట్ అవుతాయండి. గంగా హారతి ఆల్మోస్ట్ ఒక 20 to 30 minutes అయితే జరుగుతుందండి. ఇది ఎంత అద్భుతంగా ఉంటుందో మనం మాటల్లో అయితే చెప్పలేము. ఇక గంగా హారతి కూడా స్టార్ట్ అయిపోయిందండి. మీరు కూడా చూసి ఆనందించండి. అసలు గంగా హారతి ఎంత అద్భుతంగా జరిగిందో మాటల్లో అయితే చెప్పలేమండి. నిజంగా ఆ 20 నిమిషాలు మనల్ని మనం ఇక్కడ మర్చిపోతాం. ఇక గంగా హారతి ముగించుకొని ఇలా బయటకైతే వచ్చేసామండి. ఇక ఇక్కడ మంచిగా ఫ్రూట్ జ్యూస్ అయితే తాగేసామన్నమాట. ఎందుకంటే ఇక్కడ మనకు ఎక్కువగా నడుస్తూ ఉంటామనుక బాడీ అనేది డిహైడ్రేట్ అయిపోతూ ఉంటుందండి. సో ఇలా అప్పుడప్పుడు జ్యూసెస్ తాగుతూ మన యాత్రని కొనసాగించడమే మంచిదన్నమాట. ఇది దశాశ్వమేధ ఘాటు ఎంట్రన్స్ అండి. దీనికి 2 దారులు ఉన్నాయి. సో మేము ఇందాక ఇంకో దారి వైపు వచ్చామన్నమాట. ఈ దశాశ్వమేధ ఘాట్ పక్కనే మనకు ఉడిపి హోటల్ అయితే అవైలబుల్గా ఉందండి. మాకు నిన్నంతా అస్సలు కనిపించలేదు. ఇక మేమైతే ఇక్కడ మంచిగా ఫుడ్ తినేసి రూమ్కి అయితే వెళ్ళిపోయాం. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.